హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరిమా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కమ్మగా పుల్లగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ దోసకాయలో విటమిన్స్ మరియు మినరల్స్ అనేవి పుష్కలంగా దొరుకుతాయి. అలాగే ఈ దోసకాయలో 90% వరకు నీరు అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇందులో విటమిన్ బి అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో మనకి వేడి చేసినప్పుడు శరీరం చల్లబడడానికి ఈ సోడాలు ఇవన్నీ తీసుకోవడం కంటే కూడా ఈ దోసకాయననేది ఆరగించడం చాలా మంచిది. అటువంటి అద్భుతమైన గుణాలు కలిగినది ఈ దోసకాయ. సో దీని పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ముందుగా ఒక చేదు లేని దోసకాయని తీసుకొని బాగా కడిగి అలాగే దాని చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే ఒక కడాయిలో నూనె వేసుకొని ఇందులో 1 కప్పు వరకు వేరుశనగ పప్పు వేసుకొని వేపించుకొని ఆ తర్వాత ఇందులోనే ఒక 10-11 వరకు పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారానికి తగ్గట్టు తీసుకొని దీన్ని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోని కొద్దిగా చింతపండు వేసుకుందాం. ఈ వేడిలోని చింతపండు అనేది ఏంటంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే రుచికి తగ్గ కల్లు ఉప్పు వేసుకొని అలాగే ఇందాక మనం ఏవైతే పక్కన పెట్టుకున్నామో ఫ్రై చేసి పచ్చిమిర్చి అలాగే వేరుశనగ పప్పు ఇవి కూడా కొంచెం చల్లారిన తర్వాత చింతపండు ఇవన్నీ కూడా వేసేసేసి చక్కగా ఒకసారి మనం బ్లెండ్ చేసుకుందాం. సో ఇలా బ్లెండ్ చేసిన తర్వాత నాకైతే పేస్ట్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయల్ని కూడా కొంచెం పలుకులుగా అంటే కచ్చపచ్చగా మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఎందుకంటే ఇవి తినేటప్పుడు కూడా నోటికి తగులుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ వేసినది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయ వరకు సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని అలాగే ఇందులోకి తాలింపు కూడా వేసుకోవాలి. ఈ తాలింపు జస్ట్ తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా తాలింపు చక్కగా వేసి దాన్ని ఈ బౌల్లోకి వేసి చక్కగా మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఈజీగా అయిపోయే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. సో మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.